సో యా వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి మా ఊరు వచ్చాను. అంటే ఇలాగ ముత్తైదుగా ఎవరు వచ్చినా కూడా వాళ్ళ కాళ్ళకి పసుపు రాస్తారు కదా. రాస్తే వాట్ డు యు సే? ఇప్పుడు నేను రాయాలా వద్దా? అంటే మన పాప కర్మలు అవన్నీ తొలగిపోతాయి, మన పాపాల కర్మలన్నీ వెళ్ళిపోతాయి అంట. మా వాళ్ళందరికీ ఇచ్చుకుంటున్నమ్మ వాయినం. ఎవరో ఒకరు అమ్మవారి వాయిస్ ఇవ్వండి నాకు, బ్యాక్గ్రౌండ్ వాయిస్. ఇచ్చుకుంటున్నమ్మ వాయినం, ఇచ్చుకుంటున్నమ్మ వాయినం. ఎవరు వచ్చారమ్మా వాయినం తీసుకోవడానికి? సరస్వతి, గౌరీదేవి అన్ని నేనే. అంతే అంతే. మొత్తానికి మా అమ్మ అటు తిరిగి వ్రతం మొత్తం నా ఒక్కదానితోటే చేపించింది. నేను చూడు, నేనేమో యూట్యూబ్కి వీడియో తీస్తుంటే మా అమ్మ వాట్సాప్లో గ్రూప్లో ఫ్రెండ్స్కి పెట్టుకోవడానికి వీడియో తీస్తుంది. ఏం ఎంట్రీ వచ్చింది, మా పిల్లలు వచ్చేసిండ్రు అంట. మా నాన్నకి బెంగతో కళ్ళకి నీళ్ళు వస్తున్నాను. హాయ్ డాడీ. ఎస్ వచ్చేసాం. సో యా వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి మా ఊరు వచ్చాను. సో అంటే అమ్మ ఇక్కడే ఉండాల్సి వస్తుంది అనమాట. అమ్మకి బాగా పనులు ఉన్నాయి ఇక్కడ, అంటే డాడీ పొలం వర్క్ అవుతుంది. సో అమ్మ హ్యావ్ టు బీ హియర్ అరౌండ్. సో అందుకే నేనే ఇక్కడికి వచ్చేసాను. సరే తొందరగా రెడీ అయిపోయి అమ్మకి హెల్ప్ చేయాలి. ఆల్రెడీ పాప మీగో ఒక్కదే పనులు చేసేసుకుంటా ఉంది. మా ఊరు వచ్చినప్పుడు నేను పెట్టే వీడియోలన్నీ ఫాలో అవుతున్న వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. సో ఇక్కడ వరుసగా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు, బాబాయ్ వాళ్ళ ఇల్లు, అక్కడ అత్త వాళ్ళ ఇల్లు, చిన్నత్త వాళ్ళ ఇల్లు. సో ఇలా వరుసగా 3 ఇల్లు ఉంటాయి. సో మన ఇంట్లో ఏంటి, అమ్మ అన్నీ రెడీ చేసేస్తుంది. అండ్ నీళ్ళు ఏదో ఆగిపోయాయంట. సరే అక్కడ నీళ్ళు రావట్లేదు అన్నారు కదా అనేసి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో స్నానం చేద్దాం అనేసి వచ్చాను. తీరా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో స్నానం చేద్దామని వచ్చిన తర్వాత ఇక్కడ ఎప్పుడో వాటర్ వేయడం మర్చిపోయారు. ఇక్కడ ఎక్కువగా ఎవరు ఉండరు అనమాట. సో పెద్దమ్మ వాళ్ళు యూఎస్లో, అప్పుడు అంటే యూఎస్కి ఇండియాకి అప్ అండ్ డౌన్ చేస్తుంటుంది మా పెద్దమ్మ. ఇప్పుడు నేను అక్కడ స్నానం చేయడానికి లేదు, ఇక్కడ స్నానం చేయడానికి లేదు. ఏం చేయాలి, ఇంత తొందరగా వచ్చి కూర్చున్నాను, తొందరగా పూజ చేసుకోవాలి అని ఎర్లీ మార్నింగ్ లేసి. పాప మా పిన్ని రెడీ అయ్యి ఆల్రెడీ మన ఇంటికి బయలుదేరిపోయిందనమాట. రెడీ అయ్యి పిన్ని నేను ఆపి, పిన్ని ఆగు, నీళ్ళ స్కేర్సిటీ నడుస్తుంది. సో అందుకే ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంట్లో రెడీ అయ్యి వెళ్ళాలి నేను. మా చిన్నత్త వాళ్ళ ఇల్లు, చెట్టు చూడ ఎంత భలే పూసే, మందారం అక్కడ కూడా. అయ్యో. సో టైం టు గెట్ రెడీ. పిన్ని నీకు పని పెట్టేశానా? థ్యాంక్ యూ పిన్ని. నేను వచ్చి నా కోసం వేణీళ్ళు పెట్టేసింది. అబ్బా మా పిన్ని వాళ్ళ బ్యాక్యార్డ్ కూడా ఎంత బాగుంటుంది చూడండి, ఎంత నీట్గా పెట్టుకుంటుందో మా పిన్ని ఎప్పుడు కూడా. చూడు పిన్ని అసలు ఎంత భలే ఉంది. తులసి చెట్టు, అరటి చెట్టు, ఉసిరి చెట్టు. వావ్. ఓ మీ పూజ అయిపోయిందా? మీ దేవుడిని చూపిస్తా. ఓహో నైస్. మా పిన్ని పూజ ఆల్రెడీ అయిపోయింది. నైస్ పిన్ని, మాదే లేటు. నా లైఫ్లో ఎవరైనా విలన్ ఉన్నారంటే కాదు పిన్ని, కాదు నేను చూడలేదు పిన్ని. వీడియో తీస్తుంటే అక్కడ పటం పక్కన బల్లి కనిపి, అది చూపించి ఇలా తిరగగానే కింద ఏదో కాలుకి రప్పని తగిలేసరికి ఎగిరాను. 20 minutes later. తప్ప రెడీ అయిపోయాను. కానీ ఇంకా మొత్తం రెడీ అవ్వలేదు, ఇంకా ఫినిషింగ్ టచ్ ఉంది. కానీ అక్కడ ఆల్రెడీ నేను రెడీ అవుతుంటే నేను అమ్మ, అక్కడ రాధా అమ్మ, రాన్పిన్ని, చిన్నత్త అందరూ మంచిగా హెల్ప్ చేసేసి పనులు టక్టకా చేసేస్తున్నారు. హాయ్ అమ్మ, హాయ్ చెప్ప అమ్మ. హాయ్ హాయ్. ఇప్పుడు వచ్చిందా? నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చిండ్రు?
నిన్న ఇక్కడికి ఎవరు తోలుకొచ్చారు? మరి ఇప్పుడు వచ్చినంటవేమత్తా? అమ్మా ఆవిడికి ఏంటంటే అందరికంటే ముందే వచ్చి అన్ని పనులు ఆవిడ చేస్తేనే ఆవిడకి అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఆవిడ లేటుగా పిలిచారంట ఆవిడ్ని, అందుకని. ఏమైనా పని ఉందంటే మా అత్త రెడీ ఉంటుంది అసలు. సో ఈసారి వరలక్ష్మి వ్రతం అంటే ఎప్పుడు కూడాను ఫస్టే చేసేసుకుంటూ ఉంటాము, కానీ ఈసారి ఏంటంటే అమ్మ వాళ్ళు కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉండడం, అంటే ఊరికి హైదరాబాద్కి, మళ్ళీ నేను మధ్యలో ట్రావెలింగ్ చేస్తూ ఉండడము, అది కాక మధ్యలో అమ్మ వాళ్ళు కొన్ని రోజులు చేయకూడదు అని అన్నారు. సో అందుకనే లాస్ట్ శుక్రవారం పెట్టుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు కూడా అసలు యాక్చువల్గా మీరు ఈ మధ్య అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే డిఫరెన్స్ తెలిసి ఉండేది. నా గొంతు కొంచెం రఫ్ అయిపోయింది, కొంచెం టెంపరేచర్ ఉంది, కొంచెం దగ్గు ఉంది, కొంచెం జలుబు ఉంది, కొంచెం తలనొప్పి ఉంది, కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి. సీజన్ వైరల్ ఫీవర్స్ అది వస్తున్నాయి కదా, ఎందుకని చాలా ట్రావెలింగ్ చేస్తున్నాను, అందుకని కొంచెం వైరల్ ఫీవర్ లాగా వచ్చేసింది అనమాట. బట్ స్టిల్ పొద్దున్నే 5ంటికి లేచి హైదరాబాద్ నుంచి మా ఊరు వచ్చాము. మా ఊరు వచ్చి ఇక్కడికి వచ్చేసరికి అసలు నేను ఏమీ చేసే ఇదిలో లేను. మా అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు ఎంత మంచిగా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి సరిపోయింది. నైస్. మొత్తం క్రెడిట్ గోస్ టు మా అమ్మే. ఆ అమ్మ చాలా మందికి ఆ అమ్మ అనేది తెలియదేమో, అందరు పెద్దమ్మ అంటారు. మాకెందుకు ఆ అమ్మ అని ఎవరన్నా పెద్దమ్మ అంటారు. ఓకే, మరి తెలంగాణ వాళ్ళు అమ్మ అంటారా? మనకు కొన్ని తెలంగాణ ఉంటాయి, కొన్ని ఆంధ్ర ఉంటాయి, మనకు అన్ని మిక్స్డ్ ఉంటాయి. ఖమ్మం కదా మిక్స్డ్. అమ్మ అసలు మన ఊర్లో మన ఈ ఇంట్లో ఫస్ట్ టైం కదమ్మా చేసుకోవడం. అంటున్నారా పెద్దనా? బాగానే నోటీస్ చేశారు చూడు. అసలు యాక్చువల్గా కాదు, అసలు నిజంగా ఏ మాటగా మాట మా అమ్మ ఓపికకి నమస్కారం చెప్పాలి. కానీ ఈ ఊర్లో ఈ ఇంట్లో అసలు ఏమీ లేవు పెట్టడానికి చెయ్యడానికి. ఉన్న దాంట్లో ఇంత దాంట్లో మంచిగా మనకున్న దాంట్లో మనం మంచిగా చేసుకుందామే, గొప్పలు పోయేది లేదు అని అనేసి వచ్చి అని. నేను లాస్ట్ టైం మా అమ్మ ఎంత గ్రాండ్గా చేసుకున్నానో అమ్మ మన అక్కడికి హైదరాబాద్ అంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం కదా, డెకరేషన్ చేపించుకొని లైట్లు పెట్టించుకొని నేను అంతా ఇదిగా గ్రాండ్గా చేసా. అస్సలు వాడకూడదు. అవునా? ఓన్లీ మిడిల్. ఇది ఓకే. థర్డ్ ఫింగర్ సెకండే వాడా? అదే వాడాలి, ఇది వాడకూడదు. అచ్చా, ఓకే, వాడకూడదు. ఓకే, లెసన్ లెర్న్ గుర్తుపెట్టుకొని చూపుడు వేలు వాడకూడదు. సో అమ్మ నాకు డౌట్ అమ్మ, యూజువల్గా కొంతమంది ఇంట్లల్లో అంటే ఇలాగ ముత్తైదుగా ఎవరు వచ్చినా కూడా వాళ్ళ కాళ్ళకి పసుపు రాస్తారు కదా. సో కొంతమందికి ఉంటుంది, కొందరి ఇంట్లలో ఉంటుంది, కొందరి ఇంట్లలో ఉండదు. మన ఇంట్లో ఏమో అంటే మన ఇంట్లో కూడా చూడలేదు నేను చాలా మంది అట్లు చిన్నమ్మ వాళ్ళ ఇల్లు అటు ఏమో చేశాను. బట్ ఏంటి అసలు చెయ్యొచ్చా చేయకూడదా? పసుపు పూస్తే మంచిది. అసలు మనకు పూసేవాళ్ళు కదా రాడి, మొన్న మానేశారమ్మా. అవునా? మీకు చేసేవాళ్ళ పిన్ని? అందరికి పసుపు పూసేది, పెట్టేవాళ్ళు. అదే చాకలోళ్ళని పెట్టేవాళ్ళు, అది నాకు తెలుసు. మన ఇంట్లో పూజలు అయినప్పుడు కూడా మన చాకలామె ఎవరో ఒక ఆమె రెడీగా ముందు ప్లేట్ పెట్టుకొని ఉండేది. పూసే ముందు ఏం చేస్తా తెలుసా, మన ఇంట్లో వాళ్ళ వరకు పూసి తర్వాత పని వాళ్ళకి అప్పచెప్తారు. అది నాకు అది గుర్తుందనమాట. కానీ అసలు ఏంటి రాస్తే వాట్ డు యు సే? ఇప్పుడు నేను రాయాలా వద్దా? రాస్తే మంచిది, పసుపు రాస్తే మంచిది. అక్కడ ఏంటంటే వినయాన్ని చూపిస్తుంది. ఓకే, లక్ష్మీదేవి ప్రతి స్త్రీలో ఆ తల్లికి రాసినట్టే భావిస్తారు. ఓకే, ఇంకేం రీజన్ ఉంటుంది అంటే మన పాప కర్మలు అవన్నీ తొలగిపోతాయి, మన పాపాల కర్మలన్నీ వెళ్ళిపోతాయి అంట. తీసుకురాబోయారు రోడ్డు మీద వెళ్తుంటే కూడా లోపల వీళ్ళు
అందరికి రాసేద్దాం ఈరోజు. ఓ రోజు ఒక్కడొస్తే నా కర్మలన్నీ వెళ్ళిపోవాలి. అదొకటి విధేయత, ఒకటి వచ్చిన వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ కాళ్ళకి రాయడం విధేయత ఒకటి. ఓకే, అర్థమైంది. నాకు ఈ రీజన్స్ ఏమైనా ఇంకా అవసరం లేదు. మన పాపాలు కర్మాలు అన్నీ పోతాయంట. పసుపు రాసేద్దాం, ఎవరి కాళ్ళు దొరికితే వాళ్ళ కాళ్ళకి రాసేద్దాం అంతే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గణేశ్వరాయ నమః. నువ్వు చదువు. చెరుకునోళ్ళ గోత్రస్య వాణి నామదేశ. చెరుకునోళ్ళ గోత్రస్య రాణి నామదేశ. వాణి ఓ సేమ్ కదా. సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. చతుర్విధ ఫల పురుషార్థం గణాః స్థితాః క్షౌతు సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో కళ్యాణ కమలా నిలయే కామితార్థ ప్రదాయని. గంగే చ యమునే చ గోదావరి సరస్వతి నర్మదా కావేరి సింధు జలస్మి సన్నిధుం కురు. పైన అన్నాడు కదా. ఆభరణాన్ని సమర్పయామి. తప్త హేమకృత సూత్రం విభూషితం తపవీతం ఇదం దేవీ గృహణత్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయే. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. బద్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మేరమే. మమ్మల్ని చల్లగా చూడండి. పార్వతీ పరమేశ్వరుని నమస్కరించి, దేవా లోకమున స్త్రీలు ఏ వ్రతమునొచ్చిన సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులో గరిగి సుఖముగా ఉందిరో అట్టి వ్రతమును ఆ కానటీయవలెనని పరమేశ్వరుడు. గారు వాళ్ళు కుంకుమలో పెడతారు గుళ్ళో. అక్కడ ఇచ్చాను. ఇచ్చుకుంటున్నమ్మ వాయినం. ఎవరో ఒకరు అమ్మవారి వాయిస్ ఇవ్వండి నాకు, బ్యాక్గ్రౌండ్ వాయిస్. ఇచ్చుకుంటున్నమ్మ వాయినం. ఇచ్చుకుంటున్నమ్మ వాయినం. ఎవరొచ్చారమ్మా? ఎవరికి ముట్టిందమ్మ వాయినం. వచ్చిందెవరు? గౌరీదేవి. నిన్ను మంచిగా ఆశీర్వదిస్తున్నాను. నేను పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాను, ఆవిడని కూడా పిలిచాను రమ్మని. ఈరోజు వాయినం తీసుకోవడానికి రా అమ్మ అని. అమ్మమ్మ మాకు కాపీ రైట్స్ ప్రాబ్లం వచ్చిద్దమ్మా. అమ్మవారు హ్యాపీ. చూడకుండా రావాలి, అదే కదా. నైస్. ఓహో ఎంత పువ్వు వచ్చింది. అక్కడ అమ్మవారికి పెట్టమ్మా. శ్రావణ మాసమున శుక్లపక్షమునందు శుక్రవారము నాడు మునిమాపున పంచకల్వలు తెచ్చి బాగుగా తన్ని. జయమంగళం నిత్య శుభమంగళం నిండు బిందెల. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. కొద్ది పెట్టండి దేవుడు ఆపి ఎమ్మటే ఫస్ట్ ప్రసాదం ఎక్కడ పెడుతున్నారా అని మా నాన్న ఎమ్మటే ముందు చేయిలా పెడుతున్నాడు. ముందు కళ్ళకద్దుకో. ఆకలి కాదా? తొందరగా ఇవా అమ్మ ఒక్కటి. ఏం కాదు ఇప్పుడు. మా వాళ్ళందరికీ నా యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న మా వాళ్ళందరికీ కూడా హారతిస్తుంది.
ఆశీర్వదించండి. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు అని ఆలోచించండి, వేరే ఏమీ లేదు. అత్త దగ్గర థ్యాంక్ యూ. నాలాంటిది ఎక్కడ ఉండదు, ముందే ఆశీర్వదించే బెదిరించి మరి ఆశీర్వాదాలు తీసుకుంటున్నా నేను. థ్యాంక్ యూ. మా అమ్మ మంచిగా దగ్గరుండి చేపించింది, బాగా సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ అమ్మ. ఎవ్రీ ఇయర్ నాకు ఎవరో అలాగా ఎవరో ఒక లక్ష్మీదేవి నాకు ఏదో ఒక రూపంలో అలా వచ్చి దగ్గరుండి కూర్చోబెట్టి నాకు వ్రతం చేపించి వెళ్తా ఉన్నారు. థ్యాంక్ యూ పిన్ని. అన్ని మంచిగా వచ్చేసరికి అన్ని సెట్ చేసి పెట్టేశారు. మొత్తానికి మా అమ్మ అటు తిరిగి వ్రతం మొత్తం నా ఒక్కదానితోటే చేపించింది. కాదు, నాకు పసుపు రాస్తావని ఓపిక ఉంది కదా, ఎందుకు జ్వరంగా ఉందిగా, ఓపిక లేదు, ఎందుకులే వద్దు అని అంటే వద్దొద్దు నేను రాస్తా నా పాపాలు కర్మలు అన్నీ పోతాయని చెప్పింది మా అమ్మ. పసుపు ఇప్పుడే కదా, నేను చీర పట్టుకోవాలా అమ్మ, నేను చేతిలోనే ఇవ్వాలా, పెట్టాలా? ఓకే. ఇచ్చుకుంటున్నామా వాయినం, ఇచ్చుకుంటున్నామా వాయినం. ఎవరు వచ్చారమ్మా? 3 సార్లు ముట్టిందమ్మా వాయినం. 3 సార్లు లక్ష్మీదేవిని సరస్వతిని లక్ష్మీ. ఎవరు వచ్చారమ్మా వాయినం తీసుకోవడానికి? అంటే లక్ష్మీ సరస్వతి నేనే. అంతే అంతే. ఇచ్చుకుంటున్నమ్మ వాయినం, ఇచ్చుకుంటున్నమ్మ వాయినం. ఎవరు వచ్చారమ్మా? 3 సార్లు ముట్టిందమ్మ వాయినం. పుచ్చుకోవడానికి ఎవరు వచ్చారమ్మా? సరస్వతి గౌరీదేవి అని నేనే. అన్నీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో మా లక్ష్ములందరూ కొంచెం లేట్గా వచ్చారు. అమ్మమ్మ హాయ్ చెప్పు. అది బాయ్ 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 చెప్తున్నారా మీరు? బాయ్ ఆంటీ. అక్క ఆంటీ అంటే అక్కే. అందరూ పుసుక్కుని అమ్మటే ఆంటీ అన్న స్టార్ట్ చేసేస్తున్నారు. చూసి ముందు అక్క ఎవరో ఆంటీ ఎవరో డిసైడ్ చేసుకోండి, తెలుసుకోండి. నేను ఆంటీ అని లేబుల్ ముందు అక్క రానివ్వండి. ఇచ్చుకుంటున్నా నేను ఇస్తే నాకా, నువ్వు కాదు. ఆల్రెడీ చెప్పా. ఇచ్చుకుంటున్నామా వాయినం, ఇచ్చుకుంటున్నామా వాయినం. ఎవరు వచ్చారమ్మా వాయినం తీసుకోవడానికి? థ్యాంక్ యూ. ఇచ్చుకుంటున్నామా వాయినం. నవ్వుతావే. ఇచ్చుకుంటున్నామా వాయినం, ఇచ్చుకుంటున్నామా వాయినం, పుచ్చుకుంటున్నామా వాయినం. అమ్మాటికి 3 సార్లు పుట్టిందమ్మా వాయినం. ఎవరు వచ్చారమ్మా వాయినం తీసుకోవడానికి? లక్ష్మీదేవి వచ్చిందా? అవునా? థ్యాంక్ యూ. కూర్చో. ఇచ్చుకుంటున్నామా వాయినం, ఇచ్చుకుంటున్నామా వాయినం, ఇచ్చుకుంటున్నామా వాయినం, ఇచ్చుకుంటున్నామా వాయినం, ఇచ్చుకుంటున్నామా వాయినం. 3 సార్లు ముమ్మాటికి 3 సార్లు పుట్టిందమ్మా వాయినం. ఎవరు వచ్చారమ్మా వాయినం తీసుకోవడానికి? లక్ష్మీదేవి. థ్యాంక్ యూ. అసలు మొత్తం అందరూ లక్ష్మీదేవిలో వస్తున్నారు. అసలు ఏమి ప్లాంట్ గా తీసుకురాలేదు, అక్కడ కనిపించినవి అన్ని వేసుకొచ్చాయి. ఈసారి నెక్స్ట్ టైం మంచి ప్రాపర్ గా. మొత్తానికి చాలా చక్కగా హ్యాపీగా నా వరలక్ష్మి పూజ అయిపోయింది. అసలు చేయగలుగుతానో లేదో అని అనుకున్నాను, బికాజ్ ఉన్న హెల్త్ కండిషన్కి. అండ్ అందులో ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ లాస్ట్ 1 వీక్ నుంచి అటు ఇటు ట్రావెలింగ్లోనే ఉన్నాను. బట్ అమ్మవారు ఇగో ఇలా వచ్చేసి కూర్చోబెట్టి టకటకా చకచకా సింపుల్గా హ్యాపీగా చేపించేసేసింది మా అమ్మవారు. లక్ష్మీ పూజ అయిపోయింది కదా, ఇప్పుడు మా లక్ష్మి దీనికి క్లోజింగ్ చెప్పేసి వస్తుంది. ఉన్న దాంట్లో మేము తృప్తిగా చేసుకున్నాము, హడావిడి లేకుండా చిన్నగా చేసుకున్నాము. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయటం మర్చిపోకండి. ప్రాపర్ యాంకర్ లాగే ప్రాపర్ యాంకర్ లాగానే చెప్పింది మా అమ్మ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ మా. ఓకే, సో చెప్పారు కదా మా అమ్మ చెప్పినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఎనీవేస్ యాజ్ ఐ సెడ్, ప్లీజ్ కీప్ బ్లెస్సింగ్ మీ. థ్యాంక్ యూ, బాయ్.